అందరికీ నమస్కారం. ఈ నెల జనవరి 3వ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అని చెప్పవచ్చు. ఈ ధనుర్మాసంలో 3వ తేదీన ఆరుద్ర నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని, ఈ ఒక్క రోజు శివుడిని పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకంటే జనవరి 3వ తేదీన శివ ముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి. శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజా విధానం, పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జనవరి 3వ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది. అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి? సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ శివ ముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ శివ దర్శనానికి వస్తారు. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ఆ శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుడిని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. అలాగే ఈ రోజున పుష్య పౌర్ణమి ఏర్పడింది. కాబట్టి ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు జనవరి 3వ తేదీన నవగ్రహాల్లో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన శనిగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయంలో శివుని దర్శనం చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితములు లభిస్తాయి. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయట. ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి. అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూదిని బొట్టుగా పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట. ఇక
ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి. శివముక్కోటి అందులోనూ పుష్య పౌర్ణమి వేళ గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారట. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటికి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇంటి ముందు వేసే స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఈ శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. భయంకరమైన నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి. ఈరోజు నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చట. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వదళాలు ఒకటి. శివ ముక్కోటి సందర్భంగా 108 బిల్వదళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖానాదం చేయండి. ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివునికి దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది. ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి. చాలా మంచి జరుగుతుంది. ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తిథి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. అదేవిధంగా పగటిపూట నిద్రపోకూడదు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి. భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను జపించండి. ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపార్య దోషాలన్నీ గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ విధంగా శివుడిని పూజించి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.